వరలక్ష్మి వ్రతంకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అసలు ఎలా ఆచరించాలి? వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆచారం. ఈ వరలక్ష్మి వ్రతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విధిగా జరుపుకుంటారు. వరలక్ష్మి అంటే విష్ణు సతి అయిన లక్ష్మీదేవి అవతారం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి దేవత పూజలకు సమానమనే నమ్మకం. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మరి వరలక్ష్మి వ్రతంకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అసలు ఎలా ఆచరించాలి? మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో శివుడు చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తాడు. భర్త పట్ల ఆదర్శాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి చెప్పినట్లు పురాణ కథనం. ఇది విన్న పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రుదారులైందని చెబుతారు. విష్ణుమూర్తికి ఇష్టమైన, పైగా జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఇక వ్రత విధానానికి వస్తే, తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అధాంగ పూజ చేయవలను. దాని తర్వాత అష్టోత్తర శతనామాలతో పూజతో నామాలు చదివి ధూప, దీప నైవేద్యాలను, తాంబూలాన్ని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. నైవేద్యంగా పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి తాంబూలం ఇవ్వవలెను. అయితే వరలక్ష్మి వ్రత పూజలో ముఖ్యమైనది తోరం. 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానిని భక్తితో పూజ చేసి ధరించాలి. మిగిలిన ఉపచారాలు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసిన తోరధారణ మాత్రం తోరణ పూజ తర్వాతే జరగాలి.